భారత సరిహద్దులు సురక్షితంగానే ఉన్నాయని చెప్తున్నారు ఆర్మీ చీఫ్. తూర్పు లడాఖ్లో వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వెంబడి భారత్ చైనా సరిహద్దుల పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా స్థిరంగానే ఉన్నప్పటికీ కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఉన్నత స్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దులు మోహరించాయని చెప్పారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడి సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్ చైనా మధ్య సైనిక దౌత్య వర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దుల నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి చొరబాట్లకు కట్టడి చేస్తున్నామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరి పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతల వైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతల వైపు నుంచి భారత్లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు కూడా చెప్పుకొచ్చారు.